గోరాబొత్తిని మల్లికార్జునరావు మాస్టర్ గారు చనిపోయి నేటికి మరి ఒక సంవత్సరం అయింది. అంటే ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి గోరాబొత్తిన మల్లికార్జున గారిని గురించి చెప్పాలన్నట్లయితే ఎంతోమంది వేలాది మంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన మరి గతించినప్పటికి కూడా ఆయన శిష్యులు నేటికి కూడా సమయ సందర్భం వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి మంచి పనుల్ని, ఆయన చెప్పినటువంటి పాఠాలని మరి నెమరు వేసుకుంటూనే ఉన్నారు. మరి ఈరోజు మరి మల్లికార్జునరావు మాస్టర్ గారు చనిపోయి నేటికి ఒక వసంతమైంది. అయినప్పటికి కూడా ఆయన ప్రజల హృదయాల్లో, విద్యార్థుల మనసులో చెరగని ముద్ర వేశారని చెప్పడంలో ఏమాత్రం అశక్తి లేదు. అయితే మాస్టర్ గారు మరి చివరి దశలో రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్థికమైనటువంటి సమస్యల్లో చిక్కుకోవటం వల్లే చనిపోయాడనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటమాట. ఇప్పటికైనా మరి ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడేందుకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఆర్థిక సహాయాన్ని తిరిగి ఇచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.